హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగలేను ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే జలుబైంది బాగా. ఇంకా అసలు వర్షము ఈ 2 డేస్ 3 డేస్ నుండి వర్షం పడ్డది కదా. ఇక వెదర్ కూల్గా ఉండడం ద్వారా అయితే ఇంకా నాకైతే జలుబు అయితే అందుకున్నది. అసలు ఇక నిన్నటి రాత్రి నుండి అయితే ఇక నాకు ఫుల్ జలుబు. అసలు నేను లేస్తానా అనేసి అసలు పనులు చేసుకుంటాను అయితే అనుకున్నా. కాకపోతే ఇక నేను ఒకటి 100 డేస్ ఛాలెంజ్ అనేది పెట్టాను కాబట్టి ఖచ్చితంగా లేవాలి, ఇంకా నా పనులు నేను చేసుకోవాలైతే ఇంకా అనుకున్నాను. కానీ మ్యారేజ్‌కి ముందైతే మనము సెల్ఫ్‌గా అంటే మనము ఇండిపెండెంట్‌గా ఉంటాం కాబట్టి, అంత మనకిట్లా పనుల మీద ఏం బాధ్యత ఉండదు కాబట్టి, ఇంకా పడుకుంటాం గదా! సిక్ అయినా గానీ. కానీ ఇంకా ఇన్ కేస్ ఇక పెళ్లయిందంటే మనకొక బాధ్యతలాగా ఉంటదని నాకైతే ఇప్పుడైతే అర్థమైతుంది. ఇంకా వర్షం అయితే ఇంక వెదర్ అయితే ఇట్లా కూల్‌గుంది. వర్షం అయితే లేదు. ఇక పొద్దున్నే వర్షం ఇక వర్షం రానప్పుడే బట్టలైతే పిండాలైతే అనుకున్నా. యాక్చువల్‌గా పొద్దున్న లేచి ఇప్పుడు ఈ వీడియో అనేది మార్నింగ్ 10 AM తర్వాత తీసిన వీడియో అండి. లాంగ్ వీడియో. ఇంకా ఫస్ట్ నేను 100 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను. షార్ట్స్‌లో గూడా నేను డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. అంటే ఈ రోజుకొచ్చేసి డే 16 అన్నమాట. ఇంకా డైలీ ఎక్సర్సైజ్, వార్మప్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అవ్వాలని. ఎవరైతే ఇంకా నా షార్ట్స్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి ఇంకా చూడండి. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. ఇంకా ఇదైతే ఇంకా 10 AM తర్వాత అని చెప్పినా కదా. బట్టలైతే వాష్ చేసిన తర్వాత ఇంకా పొద్దున్నే నాటు రవ్వ చేసిన ఉప్మాని తిన్నాను. ఇక తిన్న తర్వాత ఇక కొంచెం ఇంకా నాకు ఓపిక లేదు. ఓపిక లేకపోయినా చిన్న చిన్నగా అయితే పనులు చేసుకుంటున్నాను. బట్టలైతే వాష్ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇక బయటైతే అది తర్వాత అయితే ఇక గిన్నెలైతే తోమిన. కొన్నే గిన్నెలుండే, బాగేం లేవు. ఎందుకంటే ఇంకా రాత్రిపూట అయితే ఇంకా మేము ఏం తినలేదు. సాయంత్రమే ఉండే గిన్నెలు నిన్న రాత్రి. అవి అప్పుడే తోమేశాను. ఇంకా 5:30 అంటే 5:50 అవుతుందనుకుంటా. ఇక మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు. ఇంకా మా బావ ఇంటి దగ్గరుండైతే ఇంకా ఫిష్ తీసుకొచ్చిండు. ఒక పీస్ అయితే వేసుకొని ఫిష్ కర్రీతోనే అన్నం తినేసాను. నిన్న రాత్రి గిన్నెలు తోమి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇంక ఉదయం అయిన తర్వాత ఏం గిన్నెలంతా పట్టలేదు. ఇంకా ఉదయం చేసిన నాటు రవ్వ ఇంకా మేము తిన్న అదే ప్లేట్స్ మాత్రమే ఉండే. ఆ గిన్నెలైతే తోమాను. ఇంకా అప్పటికే టైం అయితే ఇంకా 12 అట్లా 1 అవుతుంది. నేనైతే లంచ్ కోసం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే ఇక నాకు బాగా కోల్డ్ అయింది కదా. ఫస్ట్ తినాలని అనిపించడం లేదు. కానీ ఏందో అండి, నాకు ఎంత సిక్ అయినా కానీ ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే హెల్త్ మళ్ళీ మనకు కొంచెం ఆసరా ఉండాలి కదా. అందుకనేసి ఇంకా ఎనర్జీ కోసమైనా తినాలి అని అయితే నేను తింటాను. బియ్యం అయితే మొన్న గాలిచ్చుకున్నవి ఉండే. కాకపోతే అవి నేను ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా పొద్దున పని ఉన్నప్పుడైతే అవి పెడతాను. అంటే ఇంకా పొద్దున్నే మేము ఎక్కడికల్లా వెళ్ళాలి అని అనుకుంటే హడావిడిగా ఇంకా ఉదయం అయితే గాలిచ్చుకునే అయితే డైరెక్ట్ పెడతాను. ఇక ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇంటి దగ్గరనే ఉన్నానంటే ఇంకా నేను బియ్యం అవి నూకల్లాగా ఉంటాయి కదా గాలిచ్చుకునే, అవి మళ్ళీ ఇసుకతోని ఉంటాయి కదా, అవైతే నేను టిఫిన్‌తోని ఇట్లా గాలిచి మంచిగా పెడతాను ఫ్రెండ్స్. ఇంకా జల్లెడ పట్టినవి ఉన్నాయి కానీ అవి నేను ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేస్తానని చెప్పిన కదా. ఇంకా రైస్ అయితే పెడుతున్నాను. ఇంకా ఈ రైస్‌లోకి అయితే ఏం కర్రీ చేద్దామని అయితే అనుకున్నా. ఇంట్లో అయితే టమాటాలున్నాయి, పచ్చిమిర్చి, పప్పులు, కందిపప్పు, ఇంకా ఎర్రపప్పు కూడా ఉన్నది. మైసూర్ పప్పు అంటారు కదా, ఉన్నాయి. కానీ నాకైతే ఫస్ట్ నోటి రుచికి అయితే లేదు. అంటే అదే నాలుక అనేది ఇంకా టేస్టీగా లేదు కాబట్టి అంత చేదు చేదుగా ఉన్నది. ఏం చేసుకుందామని ఇంకా వెల్లిపాయలు అయితే ఉన్నాయి. ఇంకా మా బావని ఫస్టే నేనైతే షాప్‌లో అయితే జీలకర్ర అయితే తీసుకొని రమ్మని చెప్పిన. ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి కారం కోసం అయితే జీలకర్ర, వెల్లిపాయలు, ఇంకా మన కల్యామాకు, ఇప్పుడు ఈ చిన్న బౌల్లో అయితే కారము, ఉప్పు అయితే కలిపి పెట్టుకున్న. ఇంకా వీటితోనే పచ్చి కారంగానే చేసిన. ఎందుకంటే ఇక నూనెలో అయితే ఏం ఏంపలేదు. ఎందుకంటే ఇట్లా హెల్త్ బాగలేనప్పుడు నూనె అసలు ఎక్కువ తాకద్దు అంటారు కదా. అందుకనేసి అయినా ఇట్లా వెల్లుల్లి కారం ఇట్లా పచ్చి పచ్చిగా దంచుకొని అంటే ఇట్లా మిక్సీ పట్టుకుంటేనే మనకి నోటికి అనేది రుచిగా ఉంటుంది. ఇట్లా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా మన జలుబు, దగ్గు ఏది ఉన్నా ఇంకా మొత్తం ఇక తక్కువైపోతుంది. ఇంకా రోల్ అయితే లేదు. ఇంకా నేను మిక్సీ జార్లోనే వేసి ఇక గ్రైండ్ అయితే చేస్తున్నాను. ఇంకా బాగా మెత్తగా ఏం గ్రైండ్ చేయలేదు ఫ్రెండ్స్, పొడి పొడిగానే చేసుకున్నాను. ఇక మొత్తం ఇట్లా ఇంక మొత్తము మెత్తగా అవుతుంది ఇంకా బాగా గ్రైండ్ చేస్తే అనేసి ఇంకా నేను పొడి పొడిలాగానే ఉండాలని జస్ట్ ఇంకా ఒక చాలాసేపు అంటే ఇట్లా ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా జస్ట్ ఇక ఇట్లా మనకు తిప్పేది ఉంటుంది కదా, జస్ట్ ఒక 1 మినిట్ ఇట్లని ఇంకా వదిలేసిన. ఇంకా తొందరనే అయిపోయింది. ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. కానీ ఇంకా ప్రజెంట్ అయితే అసలు ఇక ఫస్ట్ నాకైతే ఇప్పుడు నేను అట్లా ఇప్పుతున్నా కదా, సారీ అది దాని మూత ఓపెన్ చేయాలి కదా, గట్టిగా ఉన్నది. అసలు అది ఓపెన్ చేయడానికి కూడా ఇక నాకు ఫింగర్స్ అనేవి ఇట్లా కొంచెం నొప్పిగా ఉన్నాయి. అంటే అసలు నాకు ఎనర్జీ లేదు. ఎందుకంటే ఇక నేను చెప్పిన కదా నాకు బాడీ పెయిన్స్ బాగా జలుబైందని.
ఇంక ఇంట్లో ఎవరు లేనప్పుడైతే ఇంక నేను ఇంకా మా బావ అయితే వేరే ఇంకా పనికైతే వెళ్ళిపోయిండు, అదే డ్రైవింగ్కి వెళ్ళిపోయిండు. ఇంకా నేనే ఇంకా ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక అన్నం తినాలంటే ఇంక నోటికి రుచిగా ఉండాలంటే ఏదో ఒకటి ఇట్లా చేసుకొని తినాలి కాబట్టి ఇంకా నేనైతే వెల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పొద్దునైతే నాటు రవ్వ ఉండే, ఆ నాటు రవ్వ కొంచెం ఉన్నదనేసి అందులోకైతే ఇంకా నాకైతే ఫస్ట్ ఇంకా కొంచెం అయితే టేస్ట్ అయితే చేశాను. మంచిగా ఉన్నది, టేస్టీగా ఉన్నది. మీరు కూడా ఎవరైనా ఇట్లా జలుబు చేసినా కానీ ఇప్పుడైతే ఈ ఖచ్చితంగా వర్షాకాలంలో అయితే వెల్లుల్లి కారం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అసలు చూడండి నా ముఖం అంతా ఎట్లయిందో, అసలు నాకు కూడా అసలు మిర్రర్లో చూసుకుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. అస్సలుగా నాకైతే ఇట్లా ఓపిక లేదు. ఇంకా వేడి అన్నం అయితే తర్వాత ఇక కొంచెం నాటు రవ్వ తిన్న తర్వాత ఇంకా వేడి అన్నం కూడా వేసుకొని ఇంకా ఎందుకంటే నేను మధ్యాహ్నమే తినాలి, మళ్ళీ సాయంత్రం తినొద్దండి. నేను సాయంత్రము ఇంకా నేను నాటు రవ్వనో మళ్ళీ ఏదన్నా గడకనో తాగుతున్నాను, ఎందుకంటే అన్నం తినొద్దని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మునంగాకు ఫ్రెండ్స్. ఇది తీసుకొచ్చి కూడా మా బావ 2 డేస్ అయిందన్నమాట. ఇక అప్పుడు ఈ 2 డేస్ నుండి 3 డేస్ నుండి వర్షమే పడ్డది. ఇంకా నేనైతే ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను. ఇంకా ఇది కూడా చేయకుండా అంటే ఇంకా పోస్ట్ పోన్ అయితే అంటే ఆకు అనేది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇంకా పనిలో పని ఎట్లాగో ఇంకా వెల్లిపాయ కారం చేసినా కదా. ఇంకా మా బావను నీకు ఓపిక ఉంటేనే మళ్ళీ ఆ పొడి చెయ్యి, లేకపోతే వద్దు అనేసి అన్నాడు. కానీ ఓపుకున్న లేకపోయినా ఇంకా చేయాలి అనేసి ఫస్ట్ అయితే వేంపుకున్నాను మంచిగా మిక్సీ జార్లో వేసుకొని అయితే ఇప్పుడు మునంగాకు అయితే మంచిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పొడి అయితే తినడం ద్వారా అయితే ఎముకలు అనేది బలంగా ఉంటాయి, ఐరన్ కూడా వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఎండుమిరపకాయలు వెల్లుల్లి కూడా వేసి చేద్దాం అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ ఏమర్థమైందంటే పొద్దున్న నేను గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నా, ఈ పొడి కూడా మంచిగా హాట్ వాటర్లో కలుపుకొని తాగితే బాగుంటుంది అనేసి నేను మళ్ళీ స్కిప్ చేశాను వెల్లుల్లి ఎండుమిరపకాయలు. ఎందుకంటే కర్రీలో కూడా డైరెక్ట్ వేసుకొని తినొచ్చు. కర్రీ చేసేటప్పుడు ఆల్రెడీ మనము కారం పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇంకా అలా వద్దు అనేసి ఇంకా ఇలానే వాటర్లో కూడా కలుపుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా అయినా కర్రీలో వేసుకొని తినచ్చులే అని అనుకున్నాను. కొన్ని మెంతులు అయితే తీసుకున్నాను, ఇంకా జీలకర్ర. బాగా మెంతులు తీసుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొన్ని మెంతులు తీసుకున్నా, ఇంకా జీలకర్ర కూడా ఇట్లా దూరగా వేంపుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకొని ఈ మునంగాకును ఇప్పుడు జీలకర్ర ఈ పొడి ఇవి రెండు అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ మునంగాకు పొడి కూడా ఎప్పటి నుండో చేసుకోవాలనుకున్నాం, కానీ ఇక ఈరోజు అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి అయితే ఆరోగ్యకరమైన ఇలాంటి టిప్స్ అయితే పాటిస్తూ ఉండాలి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మునంగాకు పొడి హెల్త్కి చాలా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా నేను 100 డేస్ ఛాలెంజ్ వెయిట్ లాస్ కోసం ఇంకా నా డైలీ మినీ వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ ఇంకా షార్ట్ వీడియోస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలా చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఖచ్చితంగా ఇంకా మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.